శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశ వివాదంపై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 7 నుంచి విచారణ చేపట్టనుంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కలిగిస్తూ 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2018లో తీర్పు వెలువరించడం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై తుది విచారణ జరపనుంది. కాగా మహిళల మతపరమైన స్వేచ్ఛకు సంబంధించి మొత్తం 7 అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుందని సిజేఐ ధర్మాసనం పేర్కొనడం మరింత ఉత్కంఠకు తెరతీస్తుంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో పెరియార్ టైగర్ రిజర్వ్ అడవుల్లో కొలువైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రం. అయ్యప్ప భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో 41 రోజుల పాటు దీక్షలు చేపట్టి స్వామివారి సన్నిధిలో విరమిస్తారు. కఠిన బ్రహ్మచర్యం, చన్నీటి స్నానాలు, నేలపై నిద్ర, ఒంటిపూట ఆహారం, ఇరుముడి, నల్లని దుస్తులు ఈ దీక్షలో ప్రత్యేకం. స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోష నడుమ దట్టమైన కారడవి, కొండ కోనల నడుమ పయనించి అయ్యప్ప సన్నిధికి చేరుకుంటారు. 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రవేశం నిషిద్ధం. 1991లో కేరళ హైకోర్టు దీనిని చట్టబద్ధం చేయగా 2006లో యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసి ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2018లో అన్ని వయస్సు మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయ్యప్ప భక్తులకు మింగుడు పడలేదు. 2018 అక్టోబర్లో కవితా జక్కల్, రెహానా ఫాతిమా అనే 2 మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి భక్తుల నిరసనలతో వెనుదిరిగారు. ఆ తర్వాత 2019 జనవరి 2న బిందు అమ్మిని, కనకదుర్గ అనే 2 మహిళలు కేరళ వామపక్ష ప్రభుత్వం ఇచ్చిన పోలీసు రక్షణలో అయ్యప్ప ఆలయ దర్శనం చేసుకోవడం పెను వివాదానికి దారితీసింది. కేరళ వామపక్ష ప్రభుత్వం తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఆలయం అపవిత్రమైందంటూ అర్చకులు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. మరికొందరు మహిళలు కూడా ఇలాగే అక్రమంగా ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేయడాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా పరిగణించాయి. అదే సమయంలో అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 67 పిటిషన్లు దాఖలయ్యాయి. భక్తుల విశ్వాసాలు, మహిళల హక్కులకు సంబంధించిన ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు సవాల్గా మారింది. ఈ అంశంపై 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయిమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం ప్రకటించింది. తుది విచారణకు ఏప్రిల్ 7 నుంచి 22 దాకా 2 వారాల సమయాన్ని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. తీర్పును సమర్థించే పక్షాలు ఏప్రిల్ 14 నుంచి 16 దాకా వాదనలు వినిపిస్తాయి. కాగా శబరిమల ఆలయ అంశంతో పాటు మహిళల మతపరమైన స్వేచ్ఛ, ప్రార్థనా స్థలాలు, వారిపై వివక్షకు సంబంధించి ఇప్పటికే దాఖలైన పలు ఇతర పిటిషన్లను కూడా విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం, పార్సీయేతర పురుషులను పెళ్లాడే పార్సీ మహిళలకు అగ్ని దేవాలయాల్లోకి ప్రవేశంపై నిషేధం, దావూదీ బోహ్రా సామాజిక వర్గంలో మహిళల్లో అంగవిచ్ఛిత్తి ఆచారం తదితరాలు వీటిలో ఉన్నాయి. ఆయా మతాల్లో మహిళలకు మతపరమైన స్వేచ్ఛ, ప్రార్థనా స్థలాల్లో వారి ప్రవేశంపై నిషేధం తదితరాలకు సంబంధించిన అంశాలపై కూడా ధర్మాసనం కూలంకుషంగా విచారణ జరపనుంది. ఈ అంశాలకు సంబంధించి ధర్మాసనం లోతుగా విచారణ జరిపి పూర్తి న్యాయం చేకూరుస్తుందని సిజేఐ ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రార్థనా స్థలాల నిర్వాహకులు తమ అభిప్రాయాలు, వాదనలతో మార్చి 14 లోపు లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేత తీర్పుపై సమీక్షకు కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తోంది. కాగా కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఋతుక్రమంలో ఉన్న మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు వీల్లేదని కేరళకు చెందిన 2 ప్రధాన హిందూ కుల సంస్థలు నాయర్ సర్వీస్ సొసైటీ, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం NNDP పునరుద్ఘాటించాయి. ఈ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని అవి స్పష్టం చేశాయి. మహిళల మతపరమైన స్వేచ్ఛకు సంబంధించి మొత్తం 7 అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రాథమికంగా పేర్కొంది. అవి ఎలా ఉన్నాయి? రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్ పేర్కొన్న ప్రకారం మతపరమైన స్వేచ్ఛకున్న పరిధి ఏ మేరకు? ఆర్టికల్ 25లో పేర్కొన్న వ్యక్తిగత మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26లో పేర్కొన్న మతపరమైన సంస్థల అధికారాల మధ్య సంబంధాలు ఎలాంటివి? ఆర్టికల్ 26లో పేర్కొన్న మతపరమైన అంశాలు చట్టపరమైన
ఇతర నియమ నిబంధనలకు, నైతిక, ఆరోగ్యపరమైన అంశాలకు లోబడాలా? ఆర్టికల్ 25, 26లో పేర్కొన్న నైతికత తాలూకు పరిధి ఏమిటి? ఈ విషయంలో రాజ్యాంగపరమైన నైతికతను ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్టికల్ 25లో పేర్కొన్న మతపరమైన పద్ధతులు, ఆచారాలపై న్యాయ సమీక్షకు ఉన్న ఆస్కారం ఏ మేరకు? ఆర్టికల్ 25(2)(b)లో పేర్కొన్న హిందూ వర్గాలు అంటే ఎవరు? ఏదైనా మతపరమైన ఆచరణను వ్యతిరేకిస్తూ ఆ మతంతో సంబంధం లేనివారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయవచ్చా? దాదాపు 5 ఏళ్ల తర్వాత హరిహరపుత్రుడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశ వివాదంపై సుప్రీంకోర్టు పునర్విచారణ చేపట్టనుంది. హిందువుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ కేసు విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే.